దేవుని ఆశీర్వాదం కావాలన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవుడు మమ్మల్ని దీవించాలి అనేవారందరూ కళ్ళు మూసుకోండి. ఆమేన్ అనే కంటే ఎవరు కళ్ళు తెరవకూడదు. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ అనే కంటే ఎవరు కళ్ళు తెరవకూడదు. మీ ప్రార్థన ఏముందో ప్రభువుని అడగండి. మీరు ఏది కోరుకుంటున్నారో, ఏది మీ జీవితాల్లో మార్పు రావాలనుకుంటున్నారో, మీ కుటుంబాలు మారాలనుకుంటున్నారు, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా 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 మహిమగల నా దేవా యేసయ్యా నీకే స్తోత్రము కలుగును గాక. నీవెంత ప్రేమమయుడు తండ్రి, నీవెంత కరుణామయుడు ప్రభువా యేసయ్యా. నిన్ను కొట్టిన వాళ్ళని క్షమించినటువంటి కరుణామయుడు, నిన్ను తిట్టిన వారిని క్షమించినటువంటి కరుణామయుడు, నిన్ను దేశించిన వారిని కరుణించినటువంటి కరుణామయుడు తండ్రి. నువ్వు ప్రభువా మా కోసం ఎన్నో దెబ్బలు తిన్నావు కదా తండ్రి, మా కోసం ఎన్నో మాటలు పడ్డావు తండ్రి యేసయ్యా. తండ్రి నిన్ను ప్రభు నగ్నం చేసేసారు తండ్రి. ఒక వ్యవసాయకుడు పొలము దున్నినట్లు ప్రభు నీ శరీరాన్ని మొత్తం కొరడాలతో దున్నేశారు తండ్రి యేసయ్యా. చివరి రక్తము బిందు రాక ప్రభు వారిని కొట్టినారు తండ్రి. మా పాప నిమిత్తమే, మా పాప నిమిత్తమే. కరుణగల దేవానికి స్తోత్రం కలుగును. బిడ్డలందరినీ కూడా నేను చేతిగా అప్పగిస్తున్నాను. మా పాపములు క్షమించండి ప్రభు, మా అపరాధములు మన్నించండి. అందరూ అడగండి ప్రభు నా తప్పులు క్షమించండి. మీరు మనసులో అడగండి తండ్రి ఏ మాటలు మాట్లాడినాను కదా, చేసినాని నువ్వు పోవద్దన్న స్థలానికి నేను వెళ్ళినాను కదా ప్రభువా, నువ్వు వెళ్ళొద్దన్న సహవాసం నేను చేసినానే. అర్థం చేయండి. మీ పాపాలు ఒప్పుకోండి, తప్పులు ఒప్పుకోండి. ప్రభు మిమ్మల్ని కరుణిస్తాడు. ఎంతో మంది సమాధానం లేక బాధలో ఉన్నారు. పిల్లలు నీ మాటలు వినకుండా మీరు బాధలో ఉన్నారు. నీ భర్త నీ మాట వినలేదు, నువ్వు బాధపడుచున్నావు. నీ భార్య నీ మాట వినలేదు, నువ్వు బాధపడుచున్నావు. నిన్ను వేధిస్తున్నాను, బాధపడుచున్నావు. ప్రార్థన చేయండి. దీనికంత కారణం దేవుని ప్రేమ మనలో లేకపోవడం, సాతాను దుష్ట శక్తిలో ఒక ప్రభావం మన మీద, మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నది. ఇవన్నీ కారణం. ఆ దుష్ట శక్తులు, దుష్ట ఆత్మలు పోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండాలి. అడగండి ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో ఉంచు తండ్రి. పరిశుద్ధమైన జీవితం మాకు ఇవ్వు ప్రభువా. ప్రార్థన చేయండి. నీకు ఇష్టం లేని కార్యాలు మాకొద్దు, నీకు ఇష్టం లేని మాటలు మాకొద్దు, నీకు ఇష్టం లేని సహవాసం మాకొద్దు, మీకు ఇష్టం లేని మార్గం మాకొద్దు, మీకు ఇష్టం లేని ఏ సహవాసం, ఏ ఒక్కటి, ఏ ఆరాధనలు, ఏ పూజలు మాకు అవసరం లేదు. నీ ఇష్టం ఇచ్చిన విధంగా మమ్మల్ని నడిపించు ప్రభు అని ప్రార్థించండి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. నా దేవా నా తండ్రి నీకే స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడిచినటువంటి తల్లులు నీ చేతికి అప్పగిస్తున్నాను. దీవించండి, అనుగ్రహించండి, నీ కృపను ఆదరించండి. స్తోత్రం స్తోత్రం. బిడ్డలకు స్వస్థత కలుగు చేయండి. ఎంతో మందిని విడుదల కలుగు చేసినటువంటి దేవుడు, స్వస్థపరిచిన దేవుడు. ఇదిగో ప్రభువా యేసయ్యా, ఈ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్న సమయంలో ఇదిగో నీ పరిశుద్ధాత్మ యొక్క కాంతిని వీరందరి మీద ప్రభువా యేసయ్యా మీరు కుమ్మరించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో, ఒళ్ళనొప్పుతో బాధపడుచున్నారో ఈ క్షణం మీరు ముట్టండి, మీరు ముట్టండి. స్తోత్రం ప్రభువా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. థాంక్ యూ జీసస్. నడునొప్పి ఉన్న వాళ్ళు, గుండె నొప్పి ఉన్న వాళ్ళు, తలనొప్పి మీకు ఎక్కడ ఒళ్ళనొప్పులు ఉన్నా అక్కడ చేయబెట్టుకొని ప్రార్థన చేయండి.